శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం మాత్రమే ఇలా పూజ చేయాలి. చైత్రమాసంలో 9వ రోజున శుక్లపక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. ఈసారి రామనవమి నాడు చాలా అరుదైన ప్రత్యేకమైన యాదృచ్ఛికం జరగనుంది. ఈ సంవత్సరం వచ్చే రామనవమి చాలా పవిత్రమైనది. ఈ ఏడాది ఏప్రిల్ 17న బుధవారం శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినం మాత్రమే కాదు, సీతారాముల వారి కళ్యాణం జరిగిన రోజు, అలాగే రామయ్య రాజుగా పట్టాభిషేకమైనటువంటి రోజు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్న సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంటిలో పూజ చేసుకోవాలి. ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించాలి. ఎందుకంటే భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ శుభ సమయంలో మాత్రమే ఇంటిలో పూజ ప్రారంభిస్తే మంచిది. ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం కేవలం 2 గంటల నుండి 35 నిమిషములు మాత్రమే ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 మధ్యలోనే పూజా కార్యక్రమాలనేవి నిర్వహించుకోవాలి. శ్రీరామనవమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు నిండా నీటిని తీసుకొని సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడు దర్శనం చేసుకున్న తర్వాత మీ పూజా గది అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించండి. అయితే ఏప్రిల్ 17వ తేదీ అనగా బుధవారం రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి పండుగ రోజున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటింటిల పాదిరి మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి దేవుని దర్శించుకోవాలి. ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి. సీతారాముల వారి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తరువాత రాముల వారి పటానికి చామంతి పువ్వులతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించుకోవాలి. రాముల వారికి చామంతి పువ్వులన్నా గులాబీ పువ్వులన్నా చాలా ఇష్టమట. మీ దగ్గర ముత్యాల దండ ఉంటే వాటితో రాముల వారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి. లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతోనైనా రాముల వారి పటాన్ని అలంకరించండి. ఇలా సీతారాముల వారి పటాన్ని అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులు తీసుకుని ఒక్కొక్క ఆకు పైన గంధంతో శ్రీరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి. అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఆ అక్షింతలు కూడా సీతారాముల వారి పటం ముందు ఉంచి పూజ చేసుకోండి. శ్రీరామనవమి పండుగ రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఈరోజు చేసే పూజలో దైవానికి నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పించండి. చివరిగా 108 సార్లు శ్రీరామ అని జపించండి. ఆ తర్వాత హారతి ఇవ్వండి. పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకోవాలి. చివరిగా పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక 5 ప్రదక్షిణాలు చేయండి. అలానే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేయాలి. సాయంత్రం చేసే పూజలో తప్పకుండా 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక దీపాన్ని పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించండి. అలానే మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇలా మొత్తం 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలనే రామజ్యోతులు అని అంటారు. ఈ 3 దీపాలలో మొదటి దీపం శ్రీరాముల వారికి, రెండవ దీపం తన ధర్మపత్ని సీతమ్మ తల్లికి, అలాగే 3వ దీపం రాముల వారి వీరభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామికి అంకితం చేయాలి. దీపారాధనకు వాడు ఈ 3 మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిదండి. మట్టి ప్రమిదలు లేని వారు ఇత్తడి ప్రమిదలు కూడా వాడుకోవచ్చు. అలానే ఆవు నెయ్యితో మాత్రమే రామజ్యోతులను వెలిగించండి. ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా గోమాతలో నివసిస్తున్నారని చెప్పి పురాణాలు చెబుతాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. శ్రీరామ నవమి రోజున సాయంత్రం సమయంలో ఈ 3 దీపాలు అయితే తప్పనిసరిగా వెలిగించాలి. అలాగే ఆర్థిక ధనలాభం పొందాలి అంటే శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో రామరక్షా మంత్రాన్ని చదువుతూ మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం
రామచంద్రాయ శ్రీం నమః. ఈ మంత్రం చదువుతూ ఇంటి నలుమూలలా పసుపు నీటిని చల్లండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ రోజున తమలపాకుల దండను హనుమంతునికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీరామనవమి రోజున రామాయణం చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మల పుణ్య ప్రాప్తి కలుగుతుంది. నవమి రోజున పూజ చేసేటప్పుడు ఒక్క ఎరుపు రంగు వస్త్రం తీసుకుని ఆ వస్త్రంలో 5 లవంగాలు ఉంచి మూట కట్టి ఆ మూటను పూజా గదిలో ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాల మూటకు కర్పూరపు హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది. శ్రీరామనవమి రోజున రామ అని 3 సార్లు జపిస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యఫలం లభిస్తుందంట. శ్రీరామనామం జపించడం కానీ రామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలనేవి కలుగుతాయండి. చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపారాధన చేస్తారు, కానీ అది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం చాలా పెద్ద తప్పండి. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని అస్సలు వెలిగించకూడదు. దేవుని కోసం పెట్టే దీపం వెలిగించడానికి ఏకపొత్తితో మాత్రమే వెలిగించాలి. ఆ ఆచార నియమాలతో పూజ చేస్తేనే మీ పూజ పూర్తయినట్లు అవుతుంది. శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాములు వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామనవమి రోజున ఈ పనులని చేసినట్లయితే మీకు అంతా శుభమే జరుగుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.